వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఈ కారణంగా ఏపీలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు అలర్ట్లు అయితే జారీ చేశారు. ముఖ్యంగా ఈ అల్పపీడనం ప్రభావంతో రానున్న 5 రోజుల పాటు ఏపీలోని అనేక ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనాలు వేస్తున్నారు. అందులో భాగంగా ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలో ముఖ్యంగా విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి, పార్వతీపురం, మన్యం జిల్లాలకు ఇవాళైతే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. అలాగే ఏదైతే తీరం వెంబడి ఉన్నటువంటి విశాఖ నుంచి అనకాపల్లి, నెల్లూరు వరకు కూడా తీర ప్రాంతాలన్నీ కూడా అప్రమత్తంగా ఉండాలని, ఆ ప్రాంత ప్రజలంతా కూడా ఈ 4 రోజుల పాటు పరిస్థితులు గమనిస్తూ ఉండాలని అధికారులు అయితే సూచనలు చేశారు. ఎందుకంటే ఈ తీరం వెంబడి ఇప్పటికే 40 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్న అవకాశం ఉన్న నేపథ్యంలో గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగం వరకు గాలులు వీస్తాయని అధికారులు అయితే అంచనాలు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ తీర ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకారులు ఎవరు కూడా రానున్న 5 రోజుల పాటు చేపల వేటకు వెళ్ళొద్దని హెచ్చరికలు జారీ చేశారు. దీంతో ఈ తీర ప్రాంతంలో చేపలకు వేటకు వెళ్లేందుకు వెళ్ళే మత్స్యకారులంతా కూడా తీరానికే చేరుకొని ఉన్నారు. జలుబు, తలనొప్పి, ఒళ్ళు నొప్పుల నుంచి ఉపశమనం శాస్త్రీ బామ్. జలుబు, తలనొప్పి, ఒళ్ళు నొప్పుల నుండి ఉపశమనం శాస్త్రీ బామ్ ఇప్పుడు 5 రూపాయల ప్యాక్ లో కూడా. అలాగే ముఖ్యంగా ఈ తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి మత్స్యకారులు కానివ్వండి, ఇతర నివసించే వారంతా కూడా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇప్పటికే విశాఖ తీరం అంతా కూడా సందడి నెలకొంది. అలలు కూడా పెద్ద ఎత్తున ఎగిసిపడుతుండడంతో అలను చూసేందుకు విశాఖ నగరవాసులతో పాటు పర్యాటకులు కూడా పెద్ద సంఖ్యలో తీరానికి చేరుకొని వీక్షిస్తున్నారు. ఇక్కడ వాతావరణం కూడా చాలా కూల్గా మారింది. ఎందుకంటే ఋతుపవనాలు వచ్చాయి. అలాగే ఇప్పుడు అల్పపీడనం ప్రభావం కూడా తోడవడంతో ఈ రానున్న 5 రోజుల పాటు ఏపీ అంతా కూడా చల్లగా వాతావరణం ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ ఏదైతే వాతావరణ శాఖ అధికారులు ముఖ్యంగా సూచిస్తున్నటువంటి జిల్లాలు ఉన్నాయో ఆ జిల్లాల ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలని, అలాగే ఎవరైతే హిల్ ఏరియాలో ఉంటారో అక్కడ ఉన్న ప్రాంతవాసులు కూడా, అలాగే రైతులు కూడా ఏవైతే ఇప్పుడు ఏరువాక పౌర్ణమి కూడా జరిగింది, కొత్త పంటలు వేసుకునే వారంతా కూడా సిద్ధమయ్యారు. వారంతా కూడా ఈ పంటలను జాగ్రత్తగా చూసుకోవాలని అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇది లేటెస్ట్ వెదర్ రిపోర్ట్.